ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తినడం అయిపోయింది కదా, ఇంక వెళ్ళి పడుకో. ఉండండి తాతయ్య, అమ్మకి ఆ అక్క పేరు చెప్పాలి కదా. మర్చిపోయావా? ఆ అక్క పేరు గుర్తొచ్చింది, అంజు. అంజునా? అవును, అంజునే, అంజలి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు, నువ్వు స్కూల్లో అల్లరి చేయకు, ఎవరితోనూ గొడవ పడకు. నీ వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదు. ఏ ప్రాబ్లం రాదమ్మా, నా గురించి నీకు తెలుసు కదా. పైగా అంజు అక్క నాకు మంచి ఫ్రెండ్ అయింది. స్కూల్లో నా గురించి మొత్తం తనే చూసుకుంటుంది. అయితే రేపు తనని ఒకసారి చూడాల్సిందే. ఓ, రేపు నాతో స్కూల్కి వస్తావా? బుజ్జమ్మ, అమ్మెందుకు, నేను వస్తాను కదా. తాతయ్య, అమ్మ అంజు అక్కని చూడాలంటుంది కదా. అంటే అమ్మ ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి కదమ్మా. ఇక్కడ పిల్లల్ని మీరు చూసుకోండి, మేం రాకముందు మీరే చూసుకున్నవారు కదా. రేపు నేను అమ్మ స్కూల్కి వెళ్తాం. అది కాదమ్మా, అమ్మకి చాలా పనులుంటాయి కదా. పర్లేదు బాబాయ్ గారు, రేపు బుజ్జమ్మతో నేను వెళ్తా. రేపు బాగి గారు స్కూల్కు వెళితే బుజ్జమ్మ చెప్పిన అంజు పాప ఎవరో తెలుస్తుంది. బుజ్జమ్మని ఆ స్కూల్ మాన్పించి తిరిగి అరకు తీసుకెళ్ళిపోతుంది. ఎలాగిప్పుడు? బుజ్జమ్మ, హోంవర్క్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి పడుకో. ఓకే మమ్మీ, గుడ్ నైట్. గుడ్ నైట్ తాతయ్య. గుడ్ నైట్. బుజ్జమ్మతో మీరెందుకమ్మా స్కూల్కి వెళ్ళడం, నేను వెళ్తాను కదా. పర్లేదు బాబాయ్ గారు, ఆ అంజు ఎవరో నేను చూడాలి. పైగా నేను స్కూల్కి రానని గట్టిగా చెప్తే బుజ్జమ్మకి డౌట్ వస్తుంది. అందుకే నేను ఒకసారి స్కూల్కి వెళ్ళొస్తాను. రాతోడ్, కూర్చో. పర్వాలేదు సార్, నేను తర్వాత తింటాను. డాడ్, అంజు చెప్పింది నిజమా? అమ్మ పేరుతో వాళ్ళ స్కూల్లో ఒక పాప ఉందా? అవునమ్ము, ఆ పాప ఈ రోజే స్కూల్లో జాయిన్ అయిందంట. డాడ్, ఆ పాప మాట్లాడుతుంటే అచ్చు అమ్మ మాట్లాడుతున్నట్టే ఉందంట. ఆ పాప గురించి అంజు చాలా విషయాలు చెప్పింది డాడ్. నేను చెప్పినవన్నీ నిజాలే. ఆ పాపని చూడగానే నాకు మన బుజ్జమ్మే గుర్తొచ్చింది. బుజ్జమ్మ ఉండుంటే అచ్చం అలాగే ఉండేది. ఇంకా ఆపుతావా అంజు? స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆ విషయమే చెప్తున్నావు. మనకు సంబంధం లేని వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు? సంబంధం లేదంటారేంటి మేడం? అరుంధతి మేడంతో ఈ ఇంటికి సంబంధం లేదా? బుజ్జమ్మతో సంబంధం లేదా? ఆ పాపతో సంబంధం లేదు అని అంటున్నాను. ఎవరి గురించో ఇంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందని? మా అమ్మ పేరు పెట్టుకున్న పాప గురించి మేము మాట్లాడకూడదా ఆంటీ? అరుంధతి మేడం గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చమ్మా. అరుంధతి మేడం ఈ ఇంటి దేవత. ఆరు గురించి నువ్వు ఎంతైనా మాట్లాడరా తోడు, కానీ ఆ పాప గురించి ఎందుకు?
ఆ పాప గురించి మాట్లాడితే మీకేమైందా ఆంటీ? ఏంటమ్మరిది? వీళ్ళు చదువు గురించి మాట్లాడుకోవచ్చుగా, ఎవరో పరాయి వాళ్ళ గురించి ఎందుకు? మా అమ్మ పేరు పెట్టుకున్న వాళ్ళు మాకేం పరాయవాళ్ళు కాదు, మా సొంత వాళ్ళతో సమానం ఆంటీ. ఆ పాప మా అమ్మ పేరు పెట్టుకుంది. మా బుజ్జమ్మకి ఎంత ఏజ్ ఉంటుందో ఆ ఏజ్లోనే ఉంది. మేం కనెక్ట్ అవుతాం కదా. కరెక్ట్గా చెప్పావు ఆకాష్ బాబు. అరుంధతి మేడం, బూజ్జమ్మ ఈ 2 పేర్లు చాలు. ఆ పాప మనకు బంధువైపోయినట్టే. డాడ్, మేము మా పాపని చూడాలనుకుంటున్నాం. అవును డాడ్, అంజు చెప్పింది విన్నాక ఆ పాపను ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. అంజుతో పాటు మేము కూడా ఆ పాపతో ఫ్రెండ్షిప్ చేస్తాం డాడీ. అయితే మీరు రేపు నాతో పాటు స్కూల్కి రండి. ఎందుకు అంజు? వాళ్ళ క్లాసులేం లేవనుకుంటున్నావా? ఒక్కరోజు మిస్ అయితే ఏం కాదా ఆంటీ, మేము మా పాపని కలుస్తాం. మరి నువ్వైనా చెప్పా. మరి వీళ్ళకి క్లాసులు ముఖ్యమా లేదంటే ఆ పాప ముఖ్యమా? మా అమ్మ పేరుతో ఉన్న ఆ పాప కూడా మాకు ముఖ్యమే ఆంటీ. అయినా మేము ఆ పాపని మీట్ అయితే మీకేంటంటే ప్రాబ్లం? వాట్ ఇస్ దిస్ అమర్? నువ్వేం మాట్లాడవేంటి? నీ ముందే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నాకు కూడా మళ్ళీ ఒకసారి ఆ పాపను చూడాలనిపిస్తుంది మనోహరి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్. నేను కూడా రేపు పిల్లలతో పాటు స్కూల్కి వెళ్ళి ఆ పాపను చూడాలనుకుంటున్నాను. రాథోడ్, రేపు అందరం వెళ్ళి ఆ పాపను కలుద్దాం. అలాగే సార్. ఎస్, థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాడ్. ఇట్స్ ఓకే, తినండి. మనోహర్ గారు, రేపు మీరు కూడా మాతో పాటు వస్తారా? సారీ, అలాంటి మంచి ప్లేస్కి మీరు రారు కదా. సరే, గుడ్ నైట్ మేడం.